హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. పొట్టకి హాయిగా నోటికి రుచిగా ఉండేటట్లు కొబ్బరి రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో బాగా నచ్చుతుంది. అందులోనూ కొబ్బరి తినటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి కదా. కొబ్బరి అంటే పిల్లలు విడిగా తినరు కాబట్టి ఇట్లా కొబ్బరి పాలతోటి రైస్ చేసినట్లయితే వాళ్ళకి అందులో ఉన్న పోషక విలువలన్నీ అందుతాయి అన్నమాట. అందుకని ఇలా చేశాను. నేనైతే దీనికోసం ఒక ఫుల్ కొబ్బరికాయనైతే తీసుకుంటున్నాను. చూడండి, ఈ కొబ్బరికాయని మొత్తం ముక్కలుగా తీసుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు తొందరగా నలగాలి కదా. అందుకని చెప్పేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం వడగట్టుకోవాలి. అట్లాగా మనకి లాస్ట్ వరకు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం పిప్పిలాగా వస్తుంది కదా, అట్లా వచ్చే వరకు ఇట్లా వడగట్టుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం అయితే కొంచెమే వాటర్ పోసాను కదా, అందుకని ఇంకా అయితే అందులో కొబ్బరిలో పాలు అనేది అయితే అంతే ఉండిపోయినాయి. అందుకని రెండోసారి కూడా వేసి ఈసారి కొంచెం ఎక్కువ వాటర్ పోసాను అనమాట. బాగా ఆ పల్ప్ అంతా కూడా మెత్తగా అయిపోతుందని చెప్పేసి చూడండి, రెండోసారి కూడా వేసి కొంచెం వాటర్ ఎక్కువ పోయటం వల్ల మనకు కావాల్సిన అన్ని కొబ్బరి పాలు అయితే వస్తాయన్నమాట. మనం కొబ్బరి పాలను ఇట్లా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే వాటిలో ఏమన్నా కలుపుతారా అని అట్లా డౌట్స్ ఉన్న వాళ్ళు మనం ఇంట్లోనే ఈజీగా ఇట్లా కొబ్బరి పాలు అయితే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ పాలను వేరే వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అచ్చంగా రైస్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. కర్రీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా స్ట్రైనర్లో లాస్ట్ వరకు వేసిన తర్వాత మొత్తం పిండేసాను అనమాట. ఇంకా వేయట్లేదు అనమాట. ఇది మొత్తం వచ్చిన తర్వాత రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. రైస్లో తక్కువ అంటే తక్కువ మసాలా వేస్తున్నాను, అందుకని జస్ట్ ఫ్లేవర్ కోసం అన్నీ రెండు రెండు తీసుకున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా మిగతా వెజిటబుల్స్ కూడా ఏమీ వేయట్లేదు అనమాట. రైస్ కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. 2 కప్పులు రైస్ అయితే, ఇది పెద్ద కప్ అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ అయితే 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అవైతే వేసుకున్నాను. తక్కువ అంటే తక్కువే వేసానండి, ఎక్కువ వేసుకోవట్లేదు. ఈ కొబ్బరి పాల దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, జీడిపప్పు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇవి ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇందులోనే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూడండి చాలా తక్కువ వేసాను. గరం మసాలా కొంచెం మరీ చప్పగా లేకుండా ఉండటం కోసం కొంచెం కొంచెం వేసాను. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని నేనైతే కల్లుప్పు వేసాను. నేను ఎక్కువ రైసెస్లో, పులుసు కూరల్లో కల్లుప్పే వాడుతూ ఉంటాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసాను. ఒకసారి ఇది మొత్తాన్ని గరిటెతో కలుపుకుందాము. మనం ఇలా ఆయిల్లోనే ఫస్ట్ బియ్యం వేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది విరిగిపోకుండా వస్తుందన్నమాట. తర్వాత ఇంకా కొబ్బరి పాలు కొలుచుకొని పోసుకుంటున్నాను. ఎన్ని వచ్చాయని రైస్కి సరిపడినంత పాలు అయితే వచ్చాయన్నమాట. మొత్తం కొబ్బరి పాలు అయితే పోసేసాను. చూడండి, భలే వైట్గా భలే ఉంది. స్మెల్ అయితే బాగా వస్తుందన్నమాట. ఇంకా కొంతసేపు అట్లా ఉన్న తర్వాత మధ్యలో ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే పైన కింద సైడ్స్ మొత్తం కలవాలి కదా, అందుకని చెప్పేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూడండి, రైస్ అయితే ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. 70% అయితే కుక్ అయిపోయింది. ఇంకా అట్లా 2 టైమ్స్ అయితే కలిపి పెట్టుకున్నాను. ఫైనల్గా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మెరుస్తూ ఉంది కదా, ఎందుకంటే మనం కొబ్బరి పాలు పోయటం వల్ల ఇలా వచ్చిందనమాట. రైస్ అయితే రెడీ.